హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మా పెద్ద పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా బాబు వచ్చాడని చెప్పి దుబాయ్ నుంచి పెద్ద పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఒకరోజు 2 రోజులు ఉండొద్దామని. వాళ్ళు అక్కడికి వెళ్ళాక టిఫిన్ చేశాక చేలోకి వెళ్ళొద్దాం రండి అన్నారు. వాళ్ళు మిరప తోటలు వేస్తారండి, పెద్ద అమ్మాయి పెద్ద అల్లుడు గారు. ఆ మిరప తోటకి వెళ్ళాము. మిరప తోటకి వెళ్ళి మా పిల్లలు, మనవడు మనవరాలు, అబ్బాయి కోడలు, నేను, పెద్దమ్మాయి, అల్లుడు అందరం కలిసి 2 బళ్ళు వేసుకుని పోయి మిరప తోట చూసి వద్దామని చెప్పి వెళ్ళాము. వీళ్ళు వెళ్ళిన కాంచి సరదా పడిపోయారు చేలోకి రావడానికి. అంత క్రితం రోజు ఎప్పుడో తడేసారంట, కొంచెం కాళ్ళకు బురదంటుతుంది. బురదంటుతుంటే ఇంకా చూడండి పిల్లలు, ఆ తోటను చూసి కాయలు కొయ్యాలని. మిరప తోట అండి ఇది. మేము కూరకు పచ్చిమిరకాయలు కూడా కోసుకున్నాం కాసిని. ఆ చేలో బంతి సార్లు వేస్తారు కండి, పోయిన సంవత్సరం చెప్పాగా. వంగ చెట్లు, బంతి చెట్లు, టమాటాలు, ఈ బళ్ళారు మిర్చి అండి. 1 సాలు 2 సార్లు పెట్టాడంట మా అల్లుడు గారు. మన కారానికి ఉంటాయని పెట్టాను. అత్తయ్య అన్నాడు ఈసారి. అదే చూపిస్తున్నాడు మాకు. ఈ లావకాయ ఏంటి నాన్న, తోట అంతా ఇట్లేదుగా అంటే, ఈ 2 సార్లే పెట్టాను. మనం పండుమిర్చి పచ్చడికిను ఒక 2 సార్లును, ఇది ఒక 2 సార్లు పెట్టాను అత్తయ్య. బళ్ళారు మిర్చి అది మనం కూరలో కారానికి వాడుకుందాం అని క్యారెట్లు వేసి అక్కడక్కడ అని చెప్పి ఆ క్యారెట్లు పీకి చూపిస్తున్నాడు ఇట్లా అయిందని. అది ఎట్లా అంటే బారుగా క్యారెట్ లాగా దుంపలాగా కిందకి వెళ్ళిపోవట్లేదు. ఎందుకంటే ఇది రేగడ చేలు కదా, నల్లమట్టి కదా. దానికి క్యారెట్కి అయితే మట్టి బోలుగా ఉండాలి, కొంచెం ఇసుక మట్టిలాగా ఉండాలి. అప్పుడు క్యారెట్ కిందకి సాగుద్ది అనమాట. ఇటు మా కోడలు తెస్తుంది, అటు నేను తీసా. అయితే మా అమ్మాయి చూడు ఇట్లా ఎన్ని సెలవులు వచ్చిందో, ఇది బారుగా అయితే వెళ్ళలేదు లోపలికి. ఇది అక్కడక్కడే పెరిగినట్టు చిల్లలేసింది కానీ బారుగా రాలేదు క్యారెట్ అయితే. ఇక్కడ చూడు మా వాడు కింద నడిచి బురదంటుకుంటుందని వాళ్ళ నాన్న ఎత్తుకోమన్నాడు. ఇంకా అది నేను ముందుకు వెళ్ళిపోయా కొంత లెక్క. ఇంకా పచ్చిమిర్చి వంకాయలు కోసుకుందామని వీళ్ళు నా దగ్గరికి వచ్చారు. పిల్లలిద్దరూ వంగ చెట్టు కాడ ఉంటే నేను ఆ వంకాయలు కోస్తున్నా. నేను అదేం కవర్ పట్టుకుంది మా మనవరాలు. ఈ బొడ్డోడేమో నేను కోస్తా అంటున్నాడు, మా ఎప్లో బాబు. పెద్దమ్మాయి అల్లుడు గారు అటు ఉన్నారు, వాళ్ళు వంకాయలే ఎదుగుతున్నాడు అనమాట. అటు గనవెంబడి కూడా వంగ చెట్లు పెట్టారు. ఇది 4 ఎకరాలు అనమాట మిరప తోట వేశారు వీళ్ళు. 4 ఎకరాలు వేశారు ఇక్కడ. ఆ యాప చెట్టు కానించి అటు చివర జమ్ము చెట్టు వరకు. ఇటు మొక్కజొన్న ఉంది ఇటేపు. వంకాయలకు కూడా పుచ్చులు వచ్చినాయి. తోటకు కూడా నల్లి పడింది. నల్లి పురుగు అని పైన ఆకుముడతలాగా వచ్చేస్తుంది అనమాట ఆ నల్లి పురుగు పడితే. టమాటాలు ఇవ్వండి, మిర్చి తోటలోనే అక్కడక్కడ టమాటాలు పెడతారు. ఆ వంకాయలు, టమాటాలు, బచ్చల కూర, ఇట్లా కూరగాయలకు కావాల్సినవి అన్నీ వేసుకుంటారనమాట. పోయిన సంవత్సరం కూడా చెప్పాను మీకు. ఇంక ఈ సంవత్సరం మేము ఇంకా పండుమిర్చి తేలేదు. ఇగోండి బళ్ళారికాయలు, బొంకాయలు అంటారు వీటిని ఇక్కడ. ఈ బొంకాయలు వేసారు. మన కారం, ఇంట్లో కారం కావాలని వేసాను అత్తయ్య అన్నాడు అబ్బాయి. 2 సార్లు వరకు వేసాడంట. ఎప్పుడు ప్రతి సంవత్సరం అమ్మాయి వాళ్ళు వేస్తారు కదా మాకు కూడా కారంకి. ఆ కారమే నిలవ కారంగా పడతా నేను. ఇక్కడ చూస్తున్నా కాయలు చూడు ఎన్ని కాయలు కాసిందో అని. ఈ బొంకాయల చెట్టు మాత్రం బాగా కాసింది, కింద అన్ని కాయలే ఉన్నాయి. బాగా కాసింది చెట్టు. నాకు ఎంత అనిపించిందో సరదాగా చెట్టంగా చూస్తే. ఈ చెట్టు వంగ చెట్లు ఉన్నాయని మా అమ్మాయి అటు పక్కకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాము వంగ చెట్లు కాడికి.
అక్కడ కూడా వంకాయలు అయిపోయినాయి. మా అల్లుడు గారు అటు వెళ్ళి పురుగు ఎంత లెక్క ఉందో చూసి వస్తాను, కొద్దిగా అంత తగ్గిందా అని వెళ్ళాడు. మేము వంకాయలు కోసేసుకుని ఈ ధరికి వచ్చేసాము. ఈ ధరికి వచ్చి ఇంకో సేలోకి వెళ్దాం అత్తయ్య అన్నాడు అబ్బాయి. సర్లే అని ఆడికి ఇచ్చాడు వంకాయలు కోసి కవర్లో వేయమంటే వాడు వేస్తున్నాడు అనమాట. ఇక్కడ మా అబ్బాయి అల్లుడు గారిని అడిగాను, చూడండి ఇదేమి విత్తనం నాన్న ఏంటి అని అడిగాను. సురేష్ గారండి, వత్సవాయి మండలం, సింగవరం గ్రామం. వీళ్ళు ఏమి విత్తనం పెట్టారో, ఎలా వేసారో, తోట ఎలా ఉందో అడుగుదాం ఒకసారి. ఉత్తర అంట విత్తనం పేరు. ఉత్తర విత్తనం అంటండి. ఎలా కాసిందో చూద్దాం. లావు ఎరాటి అంట. ఈ కూరలో కారానికి కూడా బాగుంటాయి అంట. చూపించండి చెట్టు ఎలా కాసింది. కాయ ఎంత బాగా కాసింది. ఫస్ట్ ఒక కోత కోసారు, ఇప్పుడు మళ్ళీ రెండో కోత కోస్తున్నారు. నిన్న మేము మళ్ళీ రెండో కోత కోస్తుంటే కూడా వెళ్ళాను అబ్బాయిల చేలోకి. చాలా 3 సంవత్సరాల నుంచి కాయ అమ్ముకోకుండా ఉన్నారు రైతులు. ఈ విత్తనం అయితే ఉత్తర అంట. ఇంకొక చేలో 2 ఎకరాలన్నరకు అయితే ఆరుమూరు పెట్టారంట. ఆ చేలోకి కూడా వెళ్తాము మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి. ఇగో ఆ ముడత వచ్చింది కండి, నల్లి పురుగు పడింది. నల్లి అంటారంట ఇది. ఆ ఫోన్ మీద ఒక్క మండ కొడితేనే దాంట్లో 50-60 నల్లి పురుగులు మనకు కంటికి కనపడినంత వచ్చినాయి. అందుకే మనకు కనపడవని ఫోన్ మీద కొట్టాడు. గేదెలకు గడ్డికి వస్తుంది అంటామా, నన్ను ఇమిటేట్ చేస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అని. ఇప్పుడు దాకా వెజిటేబుల్కి వచ్చిందంట, తర్వాత గేదెలకు గడ్డికి వస్తుందంట. నా తల్లి పనోడు కాదు. మా అల్లుడు గారు టమాటా కోసిచ్చాడు, ఈడేమో టమాటా తింటున్నాడు. ఇక్కడి నుంచి ఇంకో చేలోకి వెళ్దామని చెప్పి బయలుదేరామన్నమాట. 2 ఎకరాల నరకాడికి వెళ్తున్నాం. ఇగో ఈ డొంకమ్మట వస్తే 2 ఎకరాల నరకాడికి వస్తున్నాం. ఎవరు వేరే వాళ్ళు మందు కొట్టుకుంటున్నారు మొక్కజొన్నకి. ఈ డొంకమ్మట ఆ చెట్టు కనపడుతుంది కదండి పైన, ఆ చెట్టు దాకా వెళ్ళాలి. దారిలో మాకు తంగేడి చెట్టు కనపడింది. ఈ తంగేడి చెట్టు కనపడ్డప్పుడు అంటండి, తంగేడి పువ్వు ఒకటన్నా కోసి తలలో పెట్టుకుంటే ఆ చెట్టు ఏమనదంట. ఆ చెట్టు తంగేడి పూలు భలే పూసినాయే అనుకుంటా దా పువ్వు కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోతే కనుక ఆ చెట్టు తిడుతుందంటండి. బతుకమ్మ పండుగలకు బాగా చేస్తారు. ఇక్కడ చూడండి మొక్కజొన్న చేను. పోయిన సంవత్సరం నేను వీడియో తీసాను చూడండి, పండుమిర్చి కోసి కొత్తగా వెళ్ళినప్పుడు. 7 ఎకరాలు అనమాట ఇది. పోయిన సంవత్సరం మిర్చి వేశారు, ఈ సంవత్సరం మొక్కజొన్న వేశారండి. ఈ 7 ఎకరాల్లో 7 ఎకరాలంతా మొక్కజొన్న వేశారని నేను వీడియో తీస్తున్నా. పోయిన సంవత్సరం యువతల పక్క మా అమ్మాయి నుంచి ఉంటే మొక్కజొన్న తోటలో ఫోటో తీసాగండి. ఆ తోట ఏమో మిర్చి తోట వేశారు ఈ సంవత్సరం మళ్ళీ. ఈ 2 ఎకరాలన్నర దాని పక్కనే, ఇగో ఇది దాని పక్కనే యువతల పక్కన తోటలోకి వచ్చా. 2 ఎకరాలన్నర అండి ఇది. పోయిన సంవత్సరం మొక్కజొన్న వేశారు దీంట్లో. మిర్చి వేసి ఇక్కడ కూడా క్యారెట్ పెట్టాడంట, అక్కడొకటి. చూడండి క్యారెట్ బాగా ముదురు పైకి పోతొచ్చింది. ఆ క్యారెట్ పువ్వు దగ్గర కూడా మా అమ్మాయిని పట్టుకోమని నేను వీడియో తీశాను. నేను ఇది ఫస్ట్ టైం క్యారెట్ పువ్వు చూడటం. అది చూడండి, క్యారెట్ చూడండి ఎంత పువ్వు వేసిందో. మా అబ్బాయిని నడవమంటే నడవట్లా చేలో. మా పెద్దమ్మాయి కూడా టమాటా తింటుంది. పండి అనుకుంటా టమాటాలు ఇక్కడ. ఇది చూడండి, ఇది ఫస్ట్ 4 ఎకరాలు తోటలోకి వచ్చాను చూడండి. అది తెల్లారి పొద్దున్నే 40 మంది కూలోళ్ళు వచ్చారు. మేము అక్కడే ఉన్నాంలేండి 2 రోజులు. అయితే మేము పండిన కాయలల్లా కోపిచ్చారంట. ఫస్ట్ సారి ఒకటి, ఇది రెండోసారి అనమాట. ఇదేమో ఉత్తర అనమాట. ఇప్పుడు కోసే చేను ఉత్తర అంటారు దీన్ని. దాన్నేమో ఆరుమూరు అంటారు 2 ఎకరాలన్నరలో. ఈ ఉత్తర అనేది ఫస్ట్ కోత కోసారు, ఒక 5 క్వింటాలని. ఇది మళ్ళీ ఇది రెండో కోత కోస్తున్నారు. ఇది కోస్తా ఉంటే పెరుగుద్ది అంటండి చెట్టు.
రెట్టబెట్టుద్దంట. రెట్టబెట్టి చెట్టు పెరుగుద్దంట. ఇంకా పూత వస్తాక అవకాశం ఉంటుందంట. కింద పండిన కాయలు ఉండేటప్పటికి ఆగిపోద్దంట చెట్టు పెరగటం. అందుకే కోత్తా ఉండాలంట. చెట్లు ఎరగకుండా జాగ్రత్తగా కోపిస్తున్నారు. 40 మంది 41 మందో వచ్చారు. అందుకే కోస్తున్నాను నేను. చూడండి కాయలు ఒడుపుతున్నాను చేలో. ఆ కోసిన వాళ్ళ దగ్గరికి తీసుకుని ఒక జల్లలో పోస్తే మగ మనిషి తీసుకెళ్ళి ట్రాక్టర్లో పోస్తారండి. ఆ ట్రాక్టర్ తీసుకెళ్ళి అక్కడ పోసుకొస్తారు కల్లంలో. అట్టా నిన్న 3 ట్రాక్టర్ల కాయలు కోసారు. మధ్యాహ్నం 2 కాంచి వెళ్ళాం. మేము కూడా 5 దాకా ఉన్నాం చేలోని, పెద్దమ్మాయి నేను. నాకు ఎంత సరదాగా ఉంటుందో అలా చేయటం పని. ఏదైనా రైతులు కష్టపడాలండి. కష్టపడితేనే ఏదైనా వచ్చింది. ఎంత కష్టపడ్డా అండి వాళ్ళు రైతులు కష్టపడి గొడ్డి చాకరీ చేస్తారండి. మిరప తోటలో 3 సంవత్సరాల నుంచి మిరపకాయకి రేట్ లేదండి. ఆ గవర్నమెంట్లో అప్పుడు లేదు, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారాక కూడా ఇప్పుడు కూడా లేదండి. కొంచెం రైతులను కనిపెడితే బాగుంటుంది గవర్నమెంట్ కూడా. వాళ్ళకి తగినంత రేటు వచ్చి ఆ మిరపకాయలకు కూడా మంచి రేటు వచ్చేటట్టు చూడాలి రైతులు. ఆ రైతులను ఆదుకోవాలంటే ఏం ఆదుకోవక్కర్లేదండి. వేలకు వేలిచ్చి ఈ వాళ్ళు పండించే పంటకు మాత్రం తగిన రేటు వస్తే అదే చాలండి వాళ్ళకి. నాకు ఇట్లా పని చేయటం మాత్రం చాలా ఇష్టం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడని వాళ్ళు ఉంటే మాత్రం, కొత్తగా చూసేవాళ్ళు అయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొంతమందికి వెళ్తుంది వీడియో. నాకు కూడా ఏదో ఆశ ఉంటుంది కదండి. మిరపకాయలు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. కన్నమ్మని మా అమ్మాయి. అట్లా ఆడవాళ్ళు 40 మంది కోస్తుంటే పాపం మంచినీళ్ళు పోసి ఇగో మా అమ్మాయి చూడండి మిరపకాయలు కోస్తానని కూర్చుంది. నేనే ఆట పట్టించా. చేతులు ఇరిగిపోతాయి అట్ట కూర్చుంటున్నావు ఏంటంటే, ఇరగోలే అని నవ్వుతుంది. ఇళ్ళల్లో కూర్చోవటం అలవాటు అయ్యాక చాలల్లో కూర్చోలేం కదండి. నేను కూడా ట్రై చేస్తానని చెప్పా. నేను కూడా కూర్చొని కోస్తాను కూసేపు అన్నా. నువ్వు కూర్చుంటే లేవలేదు అంద మా అమ్మాయి. ఎందుకు లేవలేనని చెప్పి ట్రై చేసా. అదిగో 40 మంది లేచారండి. మునుము కూడా వెళ్ళలేదు. ఈ ధరని పట్టారు. ఇంకా 1 అవర్ అయితే అయిపోయేది మునుము ఆ ధరకి. ఈ 40 మంది కూలోళ్ళు సాయంత్రం 5 అయ్యేటప్పటికి లేచి వచ్చేస్తున్నారండి. టాటర్ల దగ్గరికి వచ్చేసారు. ఇక అల్లుడు గారు పైన నుంచున్నాడు. మా అమ్మాయి ఏమి టాటర్ ముందు కూర్చుంది. వీళ్ళందరినీ ఈ 40 మందిని 2 టాటర్ల మీద మిరపకాయలు ఆ మనుషుల్ని ఎక్కించుకుని ఇంటికి వస్తారండి. దూరమే. చేనేమో పెనగించిపోల దగ్గర, వీళ్ళు ఉండటమేమో సింగారం. పెనుగంచిపోల రోడ్లోనే పక్కన ఉంటుంది ఈ చేను. మా అమ్మాయి వచ్చి ఏదో పని చేసిన దానికి మళ్ళీ కూర్చొని చూడండి. ఇంక మేము ఇంటికి వచ్చేస్తున్నాం బండ్ల మీద.